నువ్వు నన్ను ప్రేమించి నా ప్రేమకి దూరం కాలేక ఇలా అయిపోయావని నాకు తెలుసు వంశీ. నిన్ను మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాల్సిన బాధ్యత అందరికన్నా ఎక్కువగా నా మీదుంది. నిన్ను సాధారణ స్థితికి తీసుకొచ్చే వరకు నేను కనీసం కంటి మీద రెప్ప కూడా వేయకుండా నిన్ను కాపాడుకుంటాను. శంకర్ బాబు గారు, మీరే నన్ను కిడ్నాప్ చేయించింది. అయినా నన్నెత్తుకు రావాల్సిన అవసరం ఏముంది బాబు గారు? మీ మనోరాలి విషయంలో నా కూతురు రాణి మీద మీకు కోపం ఉందని అర్థమైంది. మీలాంటి పెద్దవాళ్ళు మాలాంటి వాళ్ళ మీద కోపాన్ని పెంచుకుంటే మా బ్రతుకులు ఏమైపోతాయి బాబు? సమంత జీవితానికి వర్ష అడ్డొస్తుందని మీరే అన్నారు. అందుకే వర్ష మా అందరినీ వదిలేసి ఎక్కడికో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఇంతవరకు తన జాడ కూడా కనిపించకుండానే తను బ్రతుకుతుంది. ఇక రాణి సమంత విషయంలో కేసు పెట్టింది అని మీరు మా మీద పగ పెంచుకున్నారు. అయినా సరే కోర్టులో అదంతా తనే కావాలని చేసిందని రాణి ఆ నింద తన మీదే వేసుకుంది. కోర్టులో కూడా రాణినే తిట్టారు కదా. ఇంకెందుకు బాబు మా మీద కోపం? నన్నెందుకు ఇలా తీసుకొచ్చారు బాబు? మీరు నా ప్రాణాలు తీసినా సరే నేను బాధపడను, కానీ మీ కోపాన్ని నా కూతురు మీద మాత్రం చూపించకండి బాబు. తను చాలా మంచి మనిషి, అందరినీ ఆదరించే మంచి గుణమున్న మనిషి. అందరూ తన వాళ్లే అని భావిస్తుంది. ఒకప్పుడు హోటల్ మూతపడినప్పుడు మీ మనోరాలే కారణమైన తన మీద ఎలాంటి కేసు పెట్టకుండా చూసింది. ఇప్పుడు కూడా రాణి తప్పు లేకపోయినా కోర్టులో తనది తప్పు అని ఒప్పుకుంది. అది మా రాణి మంచి మనసు. దయచేసి నా కూతుని మాత్రం ఏమీ అనకండి. తన మీద ఎలాంటి పగని పెంచుకోకండి. మీ పరువు పోవటానికి, మీకు బాధ కలగడానికి కారణం నా కూతురే అనుకొని దానికి ఎలాంటి శిక్ష వేయకండి. ఆ శిక్ష ఏదైనా సరే నాకు వేయండి బాబు. మీ కుటుంబం జోలికి రాకుండా ఉండాలంటే నాకొక నిజం చెప్పాలి. నిజం మాత్రమే చెప్పాలి. ఏ నిజం బాబు? నాకు తెలిస్తే తప్పకుండా చెప్తాను. ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది మా ఫోటో బాబు. ఇదిగో నా ఇద్దరు కూతుళ్ళు, నా కొడుకు గోపి. వాళ్ళు చిన్నప్పుడు తీయించుకున్న ఫోటో బాబు. ఈ ఫోటో అద్దం పగిలిపోయిందని ఫ్రేమ్ కట్టిద్దామని ఫోటో షాప్కి వెళ్ళాను. కానీ ఆటోలో ఈ ఫోటో మర్చిపోయాను బాబు. ఈ ఫోటో కోసం నేను ఎన్నో చోట్ల తిరిగాను. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది బాబు? ఈ ఫోటో నాకిచ్చి చాలా మంచి పని చేశారు బాబు. మీకెప్పటికీ రుణపడి ఉంటాను. ఈ ఫోటో నీకు ఇవ్వడానికి నిన్నిక్కడి దాకా తీసుకురాలేదు రత్తమ్మ. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళ పిల్లలు నీ పిల్లలా? నిజం చెప్పు. నిజమే బాబు గారు, వీళ్ళిద్దరూ నా పిల్లలు. వాడు నా కొడుకు, మీకు తెలిసిందే కదా. మళ్ళీ కొత్తగా అడుగుతున్నారేంటి బాబు? చూడు రత్తమ్మ, నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు అర్థమవుతుంది. ఈ పిల్లలు నీ పిల్లలు కారని నాకు తెలుసు. ఎందుకంటే అందులో ఆ చిన్నపిల్ల నా మనవరాలు వర్ష. తను మా దగ్గర నుంచి తప్పిపోయింది. నేను ఎన్ని సంవత్సరాలు తన గురించే వెతుకుతున్నాను. తన జాడెక్కడుందో తెలియక తనని నా స్నేహితుడే దూరం చేశాడనుకొని
నేను వాడి మీద కోపాన్ని పెంచుకున్నాను? అలాంటి నా మనవరాలి ఫోటో నీ దగ్గరుంది. ఇక రెండో అమ్మాయి దేవరాజు కూతురు కీర్తి, తనతోనే నా మనవరాలు వర్ష ఉందని సూర్యన్ నాకు చెప్పాడు. ఇప్పుడు వాళ్ళిద్దరితో పాటు నీ కొడుకు ఉన్నాడు. ఈ ఫోటో నీ దగ్గరుంది. వీళ్ళు నీ దగ్గరికి ఎలా వచ్చారు? నాకు వీటి వివరాలు చెప్పాలి. మీరు చెప్పింది నిజమే బాబు. వాళ్ళు నా పిల్లలు కారు. ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఈ రోజు కూడా నా కళ్ళకు కట్టినట్టు గుర్తుంది. ఒకరోజు నా భర్త ఒక 2 పిల్లల్ని తీసుకొని ఇంటికొచ్చాడు. తన వాళ్ళెవరో తప్పిపోయారని, ఈ పిల్లల ఒంటి మీద బంగారం ఎక్కువ ఉంది అని మనం అమ్ముకోవచ్చని తీసుకొచ్చాడు. నేను కూడా ఆ బంగారానికి ఆశపడ్డాను. కానీ ఆ తర్వాత రోజు నా కొడుకు ప్రాణం రాణి కాపాడింది. అప్పుడే నిర్ణయించుకున్నాను, నా ప్రాణానికి ప్రాణమైన నా కొడుక్కి ప్రాణం పోసిన రాణి వర్ష ఇద్దరు నా పిల్లలు అని. వాళ్ళని రక్షించుకోవటం నా బాధ్యత అనుకున్నాను. వాళ్ళ గురించి నా దగ్గర ఏ ఆధారం లేదు. నా భర్త ఏమీ చెప్పలేదు. చివరికి పిల్లల్ని అమ్మేయాలని చూస్తున్నా నా భర్తతో నేను గొడవ పడ్డాను. నా చేతుల్లోనే అతను చనిపోయాడు. ఆ హత్య నేరం కింద నేను ఎన్నో ఏళ్ళు జైల్లో ఉండొచ్చాను. తర్వాత రాణినే, వర్షని, నా కొడుకు గోపిని పెంచింది. వాళ్ళిద్దరూ పెద్దయ్యాక మీకు తెలిసిందే కదా బాబు. కానీ వర్ష మీ మనవరాలని నాకు ప్రమాణపూర్తిగా తెలీదు బాబు. మరి కీర్తిని రాణి అని ఎందుకు పిలుస్తున్నావు? నువ్వు పేరు మార్చావా? లేదు బాబుగారు. ఆ రోజు నీ పేరేంటని అడిగాను. రాణి అని ఆ పిల్లే చెప్పింది. అప్పటినుంచి ఆ పేరుతోనే పిలుస్తున్నాను. తన పేరు కీర్తి అని ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా నాకు తెలియదు బాబు. దైవ సాక్షిగా చెప్తున్నాను బాబు. నేను చెప్పేది మొత్తం నిజమే. కానీ తన వాళ్ళెవరో రాణికి కూడా తెలీదు. ఎవరూ గుర్తులేరని రాణి నాతో ఎన్నోసార్లు చెప్పింది. ఇక వర్షను అడిగే సమస్య లేదు. తను మా దగ్గరికి వచ్చేసరికి ఆ పిల్ల నెలల పసిపాప. ఎప్పుడూ తనని వెతుక్కుంటూ ఎవరూ రాలేదు. కానీ వర్ష మీ మనవరాలన్న నిజం నాకిప్పుడే తెలిసింది బాబు. ఇన్ని సంవత్సరాలు వర్ష ఎక్కడ ఉందని ఎన్నో చోట్ల వెతికాము. కానీ మా కళ్ళ ముందే ఉన్న అమ్మాయి, వర్ష పేరుతో మా దగ్గర తిరుగుతున్న అమ్మాయి, నా మనవరాలు వర్ష అనే నిజాన్ని తెలుసుకోలేకపోయాను. నా మనవరాలు నా కళ్ళ ముందే ఉన్నా తన్నొక శత్రువులా చూశాను. ఈరోజు ఈ ఫోటో చూసేసరికి నా మనవరాలు ఎక్కడుంటుందో ఈ ఫోటో ఉన్న వాళ్ళకి తెలుస్తుందనుకున్నాను. ఈ ఫోటో నువ్వు తీసుకొచ్చావని ఆ ఫోటో స్టూడియో వాడు చెప్పాడు. అసలు ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది అనుకున్నానే కానీ మీ దగ్గర పెరిగిన వర్షే నా మనవరాలు వర్ష అన్న నిజాన్ని తెలుసుకోలేకపోయాను.